జగిత్యాల పట్టణంలో ఎంవీఐ షేక్ రియాజ్ వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిగిన సమావేశంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, పత్రాలు సరిగ్గా లేని, ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డుపై తిరగకుండా సీజ్ చేయాలని, ఓవర్లోడ్తో వాహనాలు తిరగడం వలన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కావున ఎవరూ కూడా ఓవర్లోడ్తో వాహనాలను నడపరాదు. ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండాలి. లేని యెడల అనుమతించబోమని అన్నారు. వాహనాలను తనిఖీ చేసి వాహనాల ట్యాక్స్ కట్టించారు. మాకు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ చేశారు. సో సార్ మొత్తం ఓవర్లోడ్ కానీ, సీసీ బస్సెస్ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, ట్యాక్స్ లేనివి, ఫిట్నెస్ లేనివి ఏదున్నా అన్నిటి మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేయమన్నారు. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఓవర్లోడ్ తోటి ఏ బండ్లు తిరిగినా యాక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా ఓవర్లోడ్ ఉన్నా కానీ, ఇంకా స్కూల్ బస్సెస్, సీసీ బస్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఏం పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా, ఏం రూల్స్ పాటించకపోయినా సీజ్ చేస్తాం.